నమస్తే అండి. ఇంటి ముందే ఒక అందమైన తోటని చూడ్డానికి వచ్చామండి. ఈ తోట ఎవరిదో కాదండి, కమలమ్మ గారిది. వారి మాటల్లోనే ఏమేం మొక్కలున్నాయో మీరు కూడా నాతో పాటు చూడండి. అమ్మ, ఈరోజు మొదటి మొక్క ఏం చూపిస్తారు? మొదటి మొక్క నేను రోజు పూజ చేసుకునే తులసి మొక్క. ఓకే, మీకు చాలా ఇష్టమైన చాలా ఇష్టమైన మొక్క. రోజు దీనికి రోజు పూజ చేస్తాను. రోజు అంటే పూజ అంటే దీపం పెట్టడమేలే, దీపం పెట్టుకుంటాను, ఒక అగరబత్తి పెట్టుకుంటాను, సో పువ్వు పెట్టుకుంటాను. పొద్దున 5 o'clock దీపం. ఓకే, చూసారా, ఫస్ట్ మొక్క, ఇష్టమైన మొక్క, హోలీ ప్లాంట్ అంటాం కదా. అయితే ఇక్కడ మీకు ఒక మంచి విచిత్రమైన ఒక మొక్క చూపిస్తాను, మీరు ఆశ్చర్యపోతారు. దాని వయసు కూడా చెప్తారు. అమ్మ, ఈ మొక్క ఏం మొక్క, ఎన్ని సంవత్సరాలు దీని వయసు? దీనికి 3 సంవత్సరాలు. చూడు, అసలు 50 రూపాయలు పెట్టి చిన్నది కొనుక్కొచ్చా. చిన్న మొక్క కవర్లో తీసుకొచ్చా 50 రూపాయలకి. అది ఈ రోజున 3 years కల్లా ఇప్పటికి నాకు దగ్గర ఒక 1000 కాయలు ఇచ్చుంటది పాపం. ఇంకా ఎంత రుణం ఉందో ఏమో నాకు, ఇంకా ఎంత కాయలు ఇస్తుందో తెలియదు. చాలా ఇస్తుందమ్మా, ఎందుకంటే వందల మంది తిన్నారు. లాస్ట్ టైం మనం వీడియో తీసాం కదండి, మనకు కూడా ఇచ్చారు. చాలా టేస్టీగానే వెళ్ళగానే వండుకొని అమ్మని గుర్తు చేసుకొని మరీ తిన్నాను. అయితే యాక్చువల్గా అమ్మ, ఇక్కడ ఇప్పుడు మీరు పెట్టారు, వీటి వేర్లు మీకు ఇప్పుడు ఆ వాల్లోకి పోవా? ఇవి కిందికి వెళ్ళిపోతాయి, స్ట్రైట్ గా లోపలికి వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఇది వరకు యాక్చువల్గా ఇక్కడ అరటి చెట్టు పెట్టా. అరటి చెట్టు పెట్టినప్పుడు ఏం జరిగిందంటే మొత్తం వేర్లు కిచెన్ లోకి వచ్చాయి. అరటిలు అలా వచ్చేసరికి నాకు కొంచెం టెన్షన్ వచ్చింది. వచ్చి మొత్తం అరటి చెట్టు కొట్టేశాను అనమాట. కొట్టేసేసి ఇప్పుడు ఇది పెట్టాను. ఇది పెట్టి కూడా 3 ఏళ్ళు అయింది కాబట్టి అది చూడు, వేరు పైకి అది అటు వెళ్ళింది. కానీ ఇది కొంచెం లోపలికి వెళ్ళి ఇంకా ఇంతవరకు అయితే పై వరకు అయితే ఎక్కడ రాలేదు, కాబట్టి ఏం అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే, ఇంకొకటి చెప్పాలి, దీనికి అందరూ అంటారు మునగ చెట్టు పురుగులు వస్తాయని. ఇంత పెద్ద చెట్టు అయింది కదా, ఒక్క పురుగులు నేను చూడలేదు. 3 years. గొంగళి పురుగులు అంటారు కదా, గొంగళి పురుగులు అస్సలు ఒక్క పురుగు నేను చూడలేదు. 3 years అవుతుంది. అయితే హ్యాపీగా పెంచుకోవచ్చు. చూడండి, ఇదే ప్లాంట్ కి ఒక మేకు కొట్టేసి ఇలా ఫోలియస్ పెట్టారు. అది కూడా మనకి 5 లీటర్ వాటర్ బాటిల్. చూడండి ఎంత పెద్దగా పెరిగిందో. ఇంత చిన్న దాంట్లో పెరగదంటారు కదండి, చూడండి ఎంత పెద్దగా ఉందో. నెక్స్ట్ అగైన్ అమ్మా, ఇది రెడ్ జామ. ఇది రెడ్ జామ. తర్వాత ఇవి కాడలు ఏంటంటే జిల్లేడు అంటారు కదా, జిల్లేడు చెట్టు కొట్టేసిన తర్వాత దాని కాడలు కూడా నాకు పారేయడం ఇష్టం లేదు. ఎందుకంటే దాని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దాని లోపల. సో అది మనకి మొక్కలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో అందుకని అవి తీసుకొచ్చి వాటిని విరగొట్టి వాటర్ వేసి దానిలో ఫుల్ చేసి పెట్టాను. నిన్న వాటిని వాటర్ చెట్లకు పోయించేసాను, మొక్కలకి వేయించాను అనమాట. మనకి పెస్టిసైడ్ గా పనిచేస్తుంది. పురుగులు ఉండవు. మనం చెప్పండి. ఇది రెడ్ జామ. దీనికి ఈల్డింగ్ ఎప్పుడైనా తీసుకున్నా అంటే నాకు పొరపాటు ఏంటంటే, మనం చెట్లు కొనేటప్పుడు ఎప్పుడు కూడా తొందరపడకూడదమ్మా. తొందరపడి మొక్కలు కొనకూడదు. మనం ఏంటంటే చెట్టు చాలా పెద్దగా ఉంది కదా అని తొందరపడి కొంటాము, కానీ అది గ్రాఫ్టెడా కాదా చూసుకోకుండా కొంటాం. సో ఇంటికి వచ్చి నేను పాతిన తర్వాత తెలిసింది నాకేంటంటే అది గ్రాఫ్టెడ్ కాదు కాబట్టి అది దానికి ఇంకా టైం వచ్చే వరకు అది కాయలు. ఇంకో ఇవైతే తెలుసు కదా నీకు, కంపోస్ట్. ఇదేమో డిసెంబర్ అంటారు కదా, డబల్ కలర్ నామాల్ డిసెంబర్. ఇదేమో అరటి చెట్టు. ఓకే, ఈ అరటి చెట్టు ఇప్పటికి ఇది 3వది. అంటే ఆల్రెడీ 2 కొట్టేశాను. అంటే 2 కొట్టేశానంటే వాటి గెలలు వచ్చాయి కాబట్టి 2 కొట్టేశాను. ఇది 3వది అనమాట. సో ఇదేమో రెడ్ అరటి. ఇక్కడే వేరే అరటి, రెడ్ అరటి. తర్వాత ఇదేమో బకెట్ లో ఉండింది పైన. సో బకెట్ లో ఉంటే మరి ఇది కూడా హైబ్రిడ్ కాదేమో నాకు తెలియదు, అందుకే ఫ్రూటింగ్ ఏం రావట్లేదు. సరే చూసి ఏం చేశారంటే, అప్పటికి మేకు కొట్టాను అయినా రావట్లేదు. సరే అని ఇప్పుడు తీసుకొచ్చి కింద పెట్టాను. ఇప్పుడు స్టార్ట్ అయింది ఫ్లవరింగ్. ఎన్ని ఇయర్స్ మొక్క మాది? అంటే 1.5 year అయింది. ఎక్కువ ఏం కాలేదు, 1.5 year అయింది. అమ్మ, ఇక్కడ అలోవేరా ఏదో జాడీలో పెట్టారు. ఉత్తగా అంటే డిఫరెంట్ గా అంటే ఎందుకు పెట్టానంటే, జస్ట్ దాన్ని యాక్చువల్గా మనకి ఇప్పుడు ఏదైనా ఇమ్మీడియట్ గా అవసరం అవుతుంది మొక్క ఏదైనా పెట్టాలనుకో, దానికోసం అది తెచ్చి కింద పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా పైన చాలా ఉంది, సో పెట్టాను. తర్వాత ఇదేమో పింక్ ఏమంటారు, చుక్కమల్లి. పింక్ చుక్కమల్లి. ఇదేమో నందివర్ధనం. ఇది రేఖది. తర్వాత ఇది మీకు తెలుసా, ఈ ప్లాంట్ తెలుసా నీకు? మొత్తం చెట్టు తెలుసా, కంప్లీట్ మొక్క అంతా నీకు ఇగో ఇట్లా వస్తుంది, ఇగో ఇలా వస్తాయి, రెడ్ కలర్ ఇలా వస్తాయి, చాలా బాగుంది. ఇప్పుడు పోతుంది కదా, ఇది మొత్తం
మొత్తం రెడ్ అయిపోతుంది అనమాట. ఇవన్నీ అయిపోతాయి, రెడ్ అయిపోతాయి. దీన్ని పగడాల తులసి అంటారు. పగడాల తులసి పేరు విన్నాను, ఇంతవరకు చూడలేదండి. పగడాల తులసి అంటారు. చూడండి ఇలాంటి గార్డెన్స్ మనం చూస్తే ఇలా కొత్త కొత్త మొక్కలన్నీ మనకు తెలుస్తాయండి. ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎవరైనా చూస్తుంటే కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అమ్మకి చాలా ఓపిక ఉంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి, కంద. ఇది కంద. కంద మీన్స్ అమ్మా కంద కింద గడ్డ దుంప వస్తుంది, కంద మొక్క అన్నమాట. ఇప్పుడు దీని వాల్యూస్ ఏంటి అసలు? మామూలుగా మనం కంద తింటాం కదా, కూర చేసుకుంటాం కదా, అది పెద్దగా వస్తుంది, మనం పుల్లగంద అంటాము. చూడండి, మనం కాయ చూస్తే తెలియదు, కాయ చూస్తే తెలుస్తుంది, మనకు చెట్టు చూస్తే అర్థం కావట్లేదు మొక్క. అది కంద. కంద. ఇదేమో పాలకూర సీడ్స్ వేసాను. సో వస్తున్నాయి, పెరిగిన తర్వాత పైన తీసుకెళ్లి పెద్ద దాంట్లో పెట్టేస్తారు. ఇవేమో పసుపు అమ్మ, ఇంకోటి రాసి పెట్టా చూడు ఇక్కడ. నల్ల పసుపు రాసి పెట్టుకుంటే ఏమైతుందంటే గుర్తుంటుంది, దేనిలో ఏం పెట్టాం మనం అనేది తెలుస్తుంది కదా. ఇక్కడ చూడండి, చిన్న బాటిలో చిన్న కరివేపాకు ఎక్కడైనా దొరికిందామా లేకపోతే పైన గార్డెన్ నుంచి తీసుకొచ్చి? కాదు, ఎవరి దగ్గర ఇస్తే తెచ్చుకొని పెట్టేసేదాన్ని చిన్న కుండీలో 10 ఇంచ్ పాట్లో పెట్టారు, పెట్టుకున్నది. అమ్మ ఇదే మొక్క అమ్మ? ఇది స్నో వైట్ అంటారు, తెలుసు కదా. ఒక సీజన్ లో వైట్ అయిపోతుంది కదా, స్నో ఫ్లెక్స్ అంటారు. ఇది చూడు, టచ్ మీ నాట్. అమ్మ ఇది ఇంట్లో అంటే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంట. సిగ్గుపడే మొక్క అంటారు. ఓకే, దాని తర్వాత ఇదేమో తెలుసు, సీమ చింత అంటారు. చీమ చింత. సో ఫ్రెండ్ ఇచ్చింది, దాన్ని పెట్టాను. అది కొంచెం పెద్దదైతే తీసుకెళ్లి దాన్ని షిఫ్ట్ చేయాలి. అంటే సీడ్ ద్వారా సీడ్ కాదు, తను ఇచ్చింది చిన్న ఇంత సాప్లింగ్ ఇచ్చారు. ఇది చూడు, తమలపాకు చూడు. బాబా చూడండి అసలు ఎంత. ఎయిర్ పొటాటో నేను తమలపాకు మొక్క అనుకున్నాను. ఎయిర్ పొటాటో చూడండి. ఎయిర్ పొటాటో కాయలు వచ్చేసాయండి, మన దగ్గర కూడా కాయలు వచ్చేస్తాయి, ఆరాంగా పెట్టుకోవచ్చు మీరు. చూడు, ఆకులు ఎంత పెద్దగా వచ్చింది. ఇది లాస్ట్ ఇయర్ వచ్చింది, బాగా వచ్చాయి, చాలా వచ్చాయి. అది సీజన్ అయిపోయాక పోతుంది, దానికి అదే పోతుంది, మొత్తం పోతుంది. మళ్ళీ మనకి కొంచెం రెయిన్ స్టార్ట్ అవుతుంది, రెయినీ సీజన్ మనకి ఆల్మోస్ట్ మేలో దానికి అదే వచ్చేస్తుంది. ఇదేదో బాగుంది కదా మొక్క, ఇంకా మనం అసలు మళ్ళీ పెట్టాలి అని కూడా. ఇప్పుడు ఇదే అమ్మా దీని స్టెమ్? అది దీనికి జస్ట్ కొంచెం ఉండలాగా కూడా ఉంది మనకి, అది తీగకి దాని స్టెమ్. అది టేస్ట్ ఎలా ఉంటుందమ్మా? సేమ్ ఉంటుంది, సేమ్ అంతే. ఇది ఒక ఉసిరి మొక్క. ఓకే, పెద్ద ఉసిరేమా లేకపోతే పెద్దది మన పచ్చళ్ళు పెట్టేది? ఇదేమో ఇది మన పెన్సిల్ దొండ. ఇది మొన్న సిటీజీ వాళ్ళు ఇచ్చారనమాట, చిన్నది, ఎంత పైకి వెళ్ళిపోతుంది, చాలా చిన్నది ఇచ్చారు వాళ్ళు. ఇదేమో పెట్టారమ్మా? ఇదే కట్ చేసి అడిగింది దుంప కావాలంటే, సరే తన కోసం అని పెట్టాను అనమాట. చిన్న దుంప పెడితే వస్తుంది, తను వచ్చి తీసుకెళ్తానని చెప్పింది. సో తన కోసం రెడీ చేశాను. ఇది తమలపాకు. ఓకే, చూడండి, తమలపాకు మొక్కకి పొటాటో మొక్కకి డిఫరెన్స్ లేదు, అసలు లేదు, కానీ కొంచెం డిఫరెన్స్ వస్తుందండి ఇక్కడ. ఇది స్టెమ్స్ కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి, కొంచెం. ఇది కూడా చూడండి, ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయి అసలు. గ్రో బ్యాగ్ కూడా పెద్దది. ఇది లోపల లోటస్ పెట్టాను, విత్తనాలు వచ్చేసాయి. చూసావా, వస్తున్నాయి, స్వీట్స్ వేసాను. అది ఎలా అమ్మా, ఇలా రబ్ చేసేసారా లేకపోతే నార్మల్ గా వేసేసారా? అది ప్యాకెట్ కొంటే వాడు రబ్ చేసినవే ఇచ్చాడు. వైట్ నందివర్ధనం. ఇది ఏదో ఫ్లవర్స్ వస్తాయట. దేనికి ఫ్లవర్స్ వస్తాయి? బ్లూ కలర్ ఫ్లవర్స్ వస్తాయంట. మీ ఫ్రెండ్ ఇచ్చింది గిఫ్ట్. సో అదేంటంటే వెరిగేటెడ్ అనమాట, కానీ ఆకు వెరిగేటెడ్ ఉంది, ఫ్లవర్ మటుకు మామూలుగా వస్తుంది అనమాట. ఇది ఒక క్రోటన్. ఇదేమో బ్యాంబూ, నేను యుఎస్ నుంచి తెచ్చుకున్నాను అక్కడి నుంచి. సో దాని సర్వైవ్ అయింది మొత్తం, పాపం సర్వైవ్ అయింది. అది దాన్ని కొంచెం పెద్ద దాంట్లో పెట్టాలి. అది తర్వాత ఇక్కడ చూడు, ఇవి చిన్న చిన్న బాటిల్స్ లో పెట్టాను. ఇవి గ్లాస్ బాటిల్స్ పెట్టుకున్నాను. ఇది షూ ర్యాక్ అండి, షూ ర్యాక్ అలా పెట్టారు, అలా పెట్టుకున్నాను అనమాట. అది అంతూర్యం చూడండి ఎలా ఉందో. అమ్మ ఇది ఎక్కడి నుంచి తెప్పించారు? కొనుక్కొచ్చుకున్నాను, ఇప్పుడు నర్సరీలో కొనుక్కొచ్చి. ఇంకా ఈ మధ్య కొన్నానమ్మా, 1 month అయినట్టుంది. కాకపోతే మారిస్తే పాడైతుందని భయానికి అదే ఊరికేనే పాడైపోతాయి, జాగ్రత్తగా ఉండాలి వాటితో. వాటికి ఎండు ఉండొద్దు, నీడు ఉండొద్దు. ఇది కూడా వీటిని కూడా మార్చేద్దాం అనుకుంటున్నా. వాటర్ లో ఉన్నాయి.
సో ఇవి కూడా యూఎస్ నుంచి తెచ్చుకున్నవే, అక్కడి నుంచి తెచ్చాను. సో ఇవి పెద్దగా అయ్యాయి, ఇప్పుడు ఇవి తీసేసి కుండీలలో హ్యాంగ్ చేద్దాం. అమ్మ అంతూరియం మొక్క చూస్తేనేమో చాలా హెల్దీగా ఉంది, పార్ట్ చూస్తే చిన్నగా ఉంది. ఇంతవరకు ఎందుకు రీపార్ట్ చేయలేదు అసలు? ఇది తీసుకుని 1 month అయిందమ్మా. కాకపోతే ఏంటంటే ఇది యాంథోరియం తొందరగా రిపోర్ట్ చేయకూడదు, చేస్తే చచ్చిపోతుంది అది. సో నేను అందుకని ఉంచేసాను, ఇట్లానే ఉంచాను. మనం దీన్ని ఇలాగే ఉంచుకొని కావాలంటే కింద వేరే ఏదైనా పాట్ పెట్టి జస్ట్ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని ఇట్లానే పెట్టుకుంటూ దీనిలోనే చక్కగా సర్వైవ్ అవుతుంది. నాకు తెలిసి ఇప్పటికీ నేను ఒక 5-6 మొక్కలు కొనుంటాను, అన్నీ చచ్చిపోయాయి అనమాట. సో ఇప్పుడు నేర్చుకున్నది ఏంటంటే దీన్ని రీపాట్ చేయకుండా ఇట్లానే పెడదామని. ఒకవేళ ఎవరైనా రీపాట్ తలుచుకుంటే మటుకు మట్టి గిట్టి ఏమి వేయకండి, ఎందుకంటే వీటికి మట్టి అది సరిపోవట్లేదు. మట్టి వేస్తే దానిలో మరి దేనికోసం జెమ్స్ మరి ఏమో మనకు తెలియదు, పాడైపోతుంది. కోకోపీట్లో అయితేనే బతుకుతుంది ఇది. సో పెట్టి కొద్దిగా వాటర్ వేసి దీన్ని సర్వైవ్ చేసుకోండి అంతే. ఓకే ఓకే, చూడండి ఇలాంటి మంచి మంచి మొక్కలండి. చూడండి ఇదొకటి పామ్ ట్రీ, ఇది బాగా సర్వైవ్ అవుతుంది. ఎవరైనా కావాలి అనుకుంటే ఇలాంటి ప్లాంట్స్ తీసుకోండి. ఇది మనకి ఇండోర్ టేబుల్ మీద, చిన్న టేబుల్ మీద పెట్టుకోవచ్చు. ఇది ఫిడెల్ లీఫ్. ఇది తీసుకొచ్చి అలానే పెట్టారమ్మా, దీని ఏం రిపోర్ట్ పెట్టాలి? ఇదేంటంటే అంటే దీనికి మంచి పాట్ చూడాలి, అది ప్లేస్ చూడాలి ఫస్ట్, ఎక్కడ ఏ ప్లేస్ లో వచ్చేస్తుంది మీకు. అదే మీరు ఇంట్లో పెట్టాలని మన ఆలోచిస్తారు. కాకపోతే ఇండోర్ కాదు, లీవ్స్ డ్రాప్ అయిపోతాయి. చెప్పాడు ఇండోర్ కాదని చెప్పాడు అది. సో అదొకటి. చూడండి ఇక్కడ ఇంకొక మంచి ప్లాంట్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి లీవ్స్ ఎంత పెద్దగా ఉన్నాయి. స్టెమ్ చూడండి అసలు చాలా మందికి ఇచ్చా కట్ చేసి, పెద్దగా అయిపోయింది ఇది. కట్ చేసి ఎంత మందికి ఇచ్చానో దీన్ని. తర్వాత ఇది డబల్ కలర్, ఇది కూడా క్రాటన్సే, డబల్ కలర్ లీవ్స్ వస్తాయి, రెడ్ గా వచ్చి మళ్ళీ తర్వాత గ్రీన్. అసలు ఆ పాట ఏమో 10 inch పాట, మొక్క ఏమో ఇంత పెద్దగా ఉంది. ఇదొక కుండ, దీన్ని ఏదైనా చెయ్యాలి, దీనికి ఏదైనా చెయ్యాలమ్మా, ఏదైనా ప్లాన్ చేయాలి. నేను ఏదైనా మంచి మొక్క పెట్టాలని చెప్పి తీసుకొచ్చి పెట్టాను. అంటే నేను తెచ్చుకోలేదు యాక్చువల్గా, ఇది ఒక గిఫ్ట్ అనమాట. దీనిలో ఏం పెడితే బాగుంటుందని ఎవరన్నా నాకు ఒక సజెషన్ ఇస్తే పెట్టాలని చూస్తున్నా. ఎందుకంటే లోపల మనకు చాలా బాగుంది, పెద్దగా ఉంది, బయట చిన్నగా వచ్చింది. సో అది ఆలోచిస్తున్నాం అంటే ఎవరన్నా మంచి ఐడియా ఇస్తే ఏదైనా చెయ్యాలని. పెయింటింగ్ అంతా వేసిన తర్వాత ఆలోచిస్తాను. దీనికి మిర్రర్ తో పెయింట్ చేయండి. మిర్రర్స్ దొరుకుతాయి మనకి, కుందన్స్ దొరుకుతాయి, చిన్న మిర్రర్స్ మనం శారీస్ కి కుడతాము, దాంట్లో ఇలా స్క్వేర్ వి దొరుకుతాయి. అవి తీసుకొచ్చి సెట్ చేసి డైమండ్ షేప్ లో చేసాక మీరు దీంట్లో ఈ ప్లాంట్ పెట్టండి. ఓకే, దీనివల్ల ఏంటంటే మీకు పైకి మంచిగా పెద్దగా వస్తుంది, స్టెమ్ కూడా లోపలికి చాలా వేర్లు కూడా స్ప్రెడ్ అయిపోతాయి. మీరు ఇంకా వేరే మొక్క ఏం పెట్టడానికి కుదరదు దాంట్లో. లేదంటే మనీ ప్లాంట్ ఇక అంతకంటే మించి వేరేది ఏం పెట్టలేదు, ఎందుకంటే పైనుంచి మీరు ఏం వెయ్యలేరు, దాన్ని తీయలేరు. మళ్ళీ ఒకవేళ అది రూట్ బౌండ్ అయిందంటేనే దాన్ని మీరు పలకొట్టి తీయాల్సిందే, పలిగొట్టాల్సిందే. ఈ ప్లాంట్ పెట్టండి అమ్మ, మీకు ఇంట్లో కూడా సర్వైవ్ అవుతుంది ఈ ప్లాంట్, ఎందుకంటే మట్టి కుండ కాబట్టి ఇంట్లో కూడా సర్వైవ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఒక మంచి, ఇది మొత్తం పోయిందమ్మా, ఇది అమ్మ చనిపోయింది, కట్ చేసేసాను మొత్తం. కట్ చేసేసి అదేంటి మన దానికి ఏమంటారు, అలోవెరా జెల్ వేసాను. ఇప్పుడు కొంచెం మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. ఇలాంటివి చిన్న చిన్న ఐడియాస్, టిప్స్ అన్నీ ఉంటాయి అమ్మ దగ్గర. అమ్మ ఇది చిన్న క్రోటన్స్, తులసి మొక్కలు చూడండి వద్దన్నా పెరుగుతాయి. ఇది లైట్ క్రీమ్ కలర్ ఆల్మండా. పువ్వులు ఎప్పుడు వస్తాయో ఎదురు చూస్తున్నా. దానికి కిందే ఇంత ప్లేస్ లో మళ్ళీ నడవడానికి, కూర్చోవడానికి, బండ్లు పెట్టడానికి ప్రతిదీ చేసుకుంటూ మొక్కల్ని సెటప్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డోర్ కి చూడండి 2 ప్లాంట్స్ పెట్టారు. ఇది చూడండి మెయిన్ సింగోనియం, ఇది సింగోనియం మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ డోర్ ఇది. మెయిన్ డోర్ కి అటువైపు ఇటువైపు 2 ప్లాంట్స్ పెట్టారు. ఇది సింగోనియం 2 కూడా. ఇవి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా మొక్కలు పెట్టేసి? ఇది 1 year కూడా అవ్వలేదమ్మా ఇది. అదైతే అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు అక్కడ మనీ ప్లాంట్ చూసావు కదా బాటిల్లో, అట్లాగే పెట్టి అమెరికా నుంచి తెచ్చింది. అది కూడా బాటిల్లో పెరగట్లేదు. సో దానికి కుండీ చేసి పెట్టాను. ఇప్పుడు దానికి ఫుల్ గా పెరుగుతుంది, అది బాగా పెరుగుతుంది. అది మంచిగా తీసేసి పెట్టాక ఇప్పుడు బాగా వచ్చేస్తుంది. అది చిన్నగా ఇంత ఉండింది, అది అంతే. ఎంత బాగుందో చూడండి. ఇది మొత్తం మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ డోర్కి ఎదురుగా కార్ పార్కింగ్లోనే ఇంత ప్లేస్ అరేంజ్ చేసుకొని మొక్కలు పెట్టారు. అయితే ఇక్కడ ఒక మంచి మొక్క అండి, మీ అందరికి బాగా ఇష్టమైంది.
ఫ్రెండ్ అమ్మ. సంపెంగ, ఇది గ్రీన్ సంపెంగ. గ్రీన్ సంపెంగ అమ్మ. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా మొక్క చూస్తేనేమో చాలా బీభత్సంగా పెరిగిపోయింది. 20 ఏళ్ళు అయ్యి ఉండొచ్చు. 20 years అంటే మా హస్బెండ్ పెట్టిన మొక్క అది. కాబట్టి అది ఆల్మోస్ట్ దానికి 20 years ఉంటుంది దానికి. అమ్మ నేను మెట్ల పైన ఒక ప్లాంట్ చూసాను గ్రేప్స్ ది. అది నేల నుంచి ఉందా లేకపోతే అదిగో ఇక్కడ నుంచి? వావ్, అది బయట అండి, మనకి బయట. నేను అటు నుంచి చూపిస్తాను మీకు. అమ్మ ఇది మళ్ళీ అగైన్ ఇది మందార, పింక్ మందార. ఓకే, అంత ప్రూన్ చేసి పడేసా, పురుగు వచ్చిందని అంత ప్రూన్ చేసేసా. ఇప్పుడు మీరు ఆ స్టాండ్స్ ఉన్నాయి కదమ్మా, ఇవి వేస్టే కదా మీకు? వేస్ట్. ఆ స్టాండ్స్ పైన పెట్టేసేయండి, మంచి లుక్ వస్తుంది. అందుకే తెచ్చా, అందుకే తెప్పించుకున్నాను. మీరు తెప్పించుకున్నారా? వీళ్ళదా? నిన్న వాళ్ళు అన్ని తీసి పడేస్తుంటే లేదు లేదు నాకు కావాలి, అప్పుడు అవన్నీ పాడైపోయినాయి కదా, చెక్కవన్నీ పాడైతే, సో అందుకని తీసుకొచ్చాను అన్నమాట. వాటి మీద పెట్టుకోవడానికని బాగుంటుందని తీసుకొచ్చా వాటిని. ఇది ఇంటి ముందండి. ఇది వచ్చేసి డిసెంబర్ పూలు, బ్రింజల్ కలర్ ఉన్నాయి, పింక్ ఉన్నాయి, వైట్ ఉన్నాయి, అలానే బిల్ల గన్నేరు. ఈ పార్ట్లోనే దాదాపు ఒక 4 కలర్స్ ఉన్నాయండి. ఈ పక్కన వచ్చేసి మనకి పామ్ ట్రీ పెట్టేశారు. ఇంటి ముందు పామ్ ట్రీస్ ఇలా పెడితే మీకు చాలా పెద్దగా గ్రీన్గా చాలా బాగుంటాయి. సో పెద్ద బాటిల్ పెట్టారు. అలానే వాటర్ లిల్లీస్ అండి, రెయిన్ లిల్లీస్, సారీ వాటర్ లిల్లీ అంటున్నాను, రెయిన్ లిల్లీస్ ఎల్లో కలర్ ఉన్నాయి ఇక్కడ చూడండి, చాలా బాగుంది. అగైన్ అటువైపు వచ్చేసి గేట్కి అటువైపు వచ్చేసి మనకి ఇంకొక గన్నేరు మొక్క, అలానే ఇక్కడ మనకి వచ్చేసి ఇంకా ఇలా ఒక పాట్ పెట్టేసి ఇందులో కూడా ఒక మొక్క పెట్టారు. ఇది వచ్చేసి చిన్న మొక్క అండి, దీనికి చిన్న చిన్న పువ్వులు వస్తాయి, మందారం, రిక్క మందారం లాగా చిన్న వస్తుంది కదండి అది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది చూడండి, ఇది కూడా ఒక క్రోటన్, అంటే డిజర్ట్ ప్లాంట్ అంటారు కదా, ఆల్రెడీ ఇది మనం చూసాము, దీనికి ఫ్లవర్స్ కూడా వస్తాయి. ఇది చూడండి, ఇది గన్నేరు మొక్క, ఇందులోనే ఇన్సులిన్ ప్లాంట్ ఉంది, అలానే వచ్చేసి మనకి శంకు పూల మొక్కలు ఉన్నాయి. ఇది చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి గ్రేప్స్ది మొక్క. చూడండి స్టెమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఆ పై వరకు అంటే దాదాపుగా 2nd floor వరకు వెళ్ళిపోయిందండి. చాలా పెద్దగా ఉన్నాయి, దానికి కాయలు కూడా ఉన్నాయి, తర్వాత చూపిస్తాను మీకు. ఇవన్నీ కూడా ఇలా పెట్టారండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఈవినింగ్ టైమ్స్ పూస్తాయండి. ఈ పూలు చాలా బాగుంటాయి. వీటి పేరు చెప్పండి ఒకసారి కామెంట్ చేసి. దీని కాయలు చూడండి ఎలా ఉన్నాయో, రుద్రాక్ష మొక్క అంటారు దీన్ని. ఈ కాయలు వచ్చి రుద్రాక్షలాగా ఉంటాయి. సో ఇది ఒక్కసారి మీరు గార్డెన్లో తెచ్చారంటే అస్సలు పోదండి మొక్క. ఇది 2nd day అండి. నేను మళ్ళీ వచ్చాను, ఆ రోజు వచ్చాను కానీ చాలా లేట్ అయిపోయింది, మనకి ఫోటోస్ సరిగ్గా రాదనేసి మళ్ళీ వచ్చాను, మళ్ళీ ఇబ్బంది పెట్టాను. అమ్మ, మా వ్యూవర్స్ కోసము మొక్కల గురించి మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మొక్కల గురించి అంటే ఇదివరకు ఒకసారి చెప్పాను, అయినా కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్తాను నేను. మొక్కల్ని ప్రేమించండి, ఓకే? ప్రేమించి కనీసము వెజిటేబుల్స్ పెంచుకోలేమంటే ఫ్లవర్స్ అన్నా పెట్టండి, పెట్టి కొంచెం ఇంట్లో గ్రీనరీ అని మెయింటైన్ చేయండి, గ్రీనరీ ఉండేటట్టు చూసుకోండి. కానీ మనం బయటికి వెళ్తే ఎక్కడ మనకు చెట్లు లేవు, అన్నీ కొట్టేశారు. సో మన ఇంట్లోనన్నా మనం గ్రీనరీని పెంచుకొని కొంచెం మన ఇంట్లో నుంచి అన్నా కొంచెం ఆక్సిజన్ తీసుకొని మన హెల్త్ని మనం కాపాడుకుందామని ఆలోచించుకోండి. థ్యాంక్ యూ అమ్మ. అయితే అమ్మకి మొన్న చాలాసేపు నిల్చున్నారండి, కాలు నొప్పి వేసింది. అయితే మనతో పాటు రేణికని ఇచ్చి పంపిస్తున్నారు. 2 బాల్కనీలు ఉన్నాయి, అవి ఎలా సెటప్ చేశారు అవన్నీ కూడా మనం చూద్దాము. అమ్మకి ఒకసారి థ్యాంక్స్ చెప్తాను. అమ్మ థ్యాంక్ యూ, అమ్మ థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. లేదమ్మా, చాలా బాగా తీసావు, చాలా బాగా ఓపిక్గా చేస్తున్నావు, నీకు కూడా చాలా థ్యాంక్స్. మా వ్యూవర్స్కి మన ఛానల్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సాధిక చాలా ఓపిక్గా, చాలా ఏమంటారన్నమాట, దాని మీద ప్యాషన్ తోటి, అంటే ఎక్కడ తొందరపడకుండా నీట్గా వీడియోలు చేస్తుంది. అందరూ చక్కగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని. మీరు అవి చూస్తే కనుక, ఆ వీడియోలు చూస్తే కనుక మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది మొక్కల గురించి. అంటే ఒక్కళ్ళ దగ్గర నుంచి అని కాదు, చాలా మంది దగ్గర తీస్తోంది కాబట్టి మీకు ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క టిప్పు దొరకచ్చు మీకు. కాబట్టి అందరూ వీడియోని ఫుల్గా చూసి, స్కిప్ చేయకుండా అందరూ ఫుల్గా చూసి ఎంజాయ్ చేసి తనకి కమెంట్స్ పెట్టి తన ఛానల్ని పైకి తీసుకురావడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమని అమ్మ చెప్పారు కదా. అయితే అమ్మ కోసమైనా మీరు స్కిప్ చేయకుండా చూడాలి. అంతవరకు మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్ అండి.